వచ్చిన మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నాం. నిర్గమకాండం 3:14 మనం చూస్తే, మిద్యానులో దేవుడు మోషేతో మాట్లాడిన సందర్భం ఇది. అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు 13వ వచనంలో, మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ వద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పాలని దేవుణ్ణి అడిగాను. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునను వాడు మీ వద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పాలని. ఇశ్రాయేలీయులు, నిన్నెవరు పంపించారు? మా పితరుల దేవుడు ఎవరు, ఆయన పేరేంటి అని అడిగితే, ఉన్నవాడునైన నేను నిన్ను పంపించానని వారికి చెప్పు అన్నాడు. నేను ఉన్నవాడను అన్నాడు. ఉన్నవాడు అంటే తనకు తానుగానే ఉన్నాడు. ఆయన స్వయంభవుడు. ఆయన స్వయంభవుడు, ఆయన ఉన్నవాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, దేవుడు ఎవరు ఉన్నాడు అనియు, తను వెతుకు వారికి ఫలము దయచేవాడు అనియు నమ్మవలను కదా అన్నాడు. దేవుడు ఉన్నాడా లేడా? ఇక్కడ రాసి ఉంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. దేవుని వద్దకు వస్తే ఆయన ఉన్నాడని నమ్ము. ఎందుకంటే దేవుడు చెప్పాడు, నేను ఉన్నవాడని చెప్పాడు. దేవుడు ఎవరు? ఉన్నవాడైతే ఆయన దగ్గరికి వచ్చేవారు ఏమని నమ్మాలి? ఆయన ఉన్నాడని నమ్మాలి. ఇది రెండవ విషయం. మూడో విషయం ఏంటంటే, ఆయన ఎప్పుడు ఉన్నాడు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, వర్తమానంలో ఉన్నాడు, గతంలో ఉన్నాడు, భవిష్యత్తులో ఉంటాడు. అది దేవుడు తన గురించి తాను చెప్పినటువంటి విషయం. నువ్వు నమ్మితే ఏమని? ఆయన ఉన్నాడని నమ్మితే అప్పుడు దేవుడు వర్తమానంలో ఉన్నాడు, గతంలో ఉన్నాడు, భవిష్యత్తులో ఉన్నాడు. దేవుడు లేని కాలం ఏది లేదు. అయితే ఆయన చెప్పాడు మోషేతో, నేను ఉన్నవాడను అని చెప్పాడు. ఉన్నవాడు అంటే ఎవరైనా ఉంచారా? ఆయనకు ఆయనే ఉన్నాడా? ఎవరైనా ఉంచితే ఆయన దేవుడు అవడం. ఆయనకు ఆయనగానే ఆయన ఉన్నాడు, ఆయన దేవుడు. అప్పుడు ఆయన ఎవరు అంటే ఆయన స్వయంభవుడు. ప్రతి దానికి ఒక ఆరంభం ఉంటుంది, అంతం ఉంటుంది. ప్రతిదానికి ఒక ఆరంభం ఉంటుంది, అంతం ఉంటుంది. దేవునికి ఆరంభము లేదు, అంతము లేదు. ప్రకటన గ్రంథం 1:8 చెప్పాడు, ఆల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడను నేనే. దేవుడు ఆది అంతము లేనివాడు. ఆది అంతము లేనివాడు. ఆది అంతము లేకుండా వ్యక్తిత్వపు లక్షణాలు కలిగి మారని స్వభావముతో ఆయన ఎలాగున్నాడో, ఎప్పటి నుంచి ఉన్నాడో వివరించడం అనేది మానవులకి అసాధ్యం. ఒక మనిషి బోధకుడైతే, సువార్తికుడైతే ఆయనకి ఎంతవరకు అర్థమయ్యాడో అంతవరకే దేవుడిని చెప్పగలడు. కానీ అంతకు మించి దేవుడిని చెప్పడానికి ప్రయత్నించడానికి ఎవరికి అవకాశము
లేదు. ఎందుకంటే ఆయన అనంతుడు. నేను ఈరోజు వచ్చి రేపు పోయేవాడిని. నాకు ఆరంభము ఉంది, అంతము ఉంది. ఆరంభము అంతము లేకుండా జీవుడు సజీవుడై ఎలా ఉన్నాడో అన్న వాస్తవాన్ని, ఆయన ఉనికిని కనుగొనే శక్తి భూమి మీద ఏ మానవుడికి లేదు. ఆయన ఉన్నాడు అనడానికి ఆధారాలు చూసి ఎస్ ఆయన ఉన్నాడు అని చెప్పి నమ్మడమే తప్ప ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడో ఎప్పటి వరకు ఉంటాడో ఏ నరుడికి తెలియదు. ఎందుకంటే దేవుడు శాశ్వతమైన వాడు, నరులు ఈ భూమి మీద శాశ్వతమైన వారు కాదు. అశాశ్వతమైన ఈ నరుడు అంటే ఈ భూలోక జీవితాన్ని గడుపుతున్న ఈ మనిషి శాశ్వతుడైన దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడో, ఎలా ఉన్నాడో, ఎలా ఉంటాడో వివరించడం అనేది ఏ మానవుడికి సాధ్యమయ్యే పని కాదు. అయితే ఆయన గురించి ఆయన ఎంత రాశాడో అంత మాత్రమే మనం తెలుసుకోగలం. ఆయన గురించిన గుణలక్షణాలు ఎన్ని ఉన్నాయో ఎన్ని రాయించాడో అన్ని మాత్రమే మనకు తెలియదు. అంటే మనకు అందిన సమాచారం మట్టుకు దేవుడు ఉన్నాడు అని నమ్మడానికి చాలు. ఆ రకంగా దేవుడు ఉన్నాడు. ఆల్ఫాయు ఒమేగయు ఆయనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు ఆయనే. ఆయన లేనటువంటి చోటు ఎక్కడ ఉండదు. అలాగే దేవుడు ఉన్నాడు. అయితే ఆ ఉన్నవాడైన దేవుడు స్వయంభవుడుగా, శాశ్వతుడుగా, మారని గుణలక్షణ స్వభావములు గలవాడుగా ఉన్నాడు. ఆయన మీద అంటే ఆయన తెలుసుకోవడానికి ఎన్నో హృదయాలు భూమి మీద తప్పించాయి, ఎన్నో జీవితాలు తరించాయి తెలుసుకున్న తర్వాత. అయితే మరి ఎంతో మంది భూమి మీదకి వచ్చి ఆయన ఉంటే మాకేం, లేకపోతే మాకేం, మా దినాలు గడిచిపోతే చాలు, మా రోజులు వెళ్తే చాలని కూడుకో గూడుకో గుడ్డకో అంకితం చేసుకొని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆ రకంగా పరిశోధించి తెలుసుకున్న వారు ఉన్నారు. తెలిస్తే మాకేం, తెలియకపోతే మాకేం, మా జీవితం గడిచిపోతుంది, మా కాలం గడిచిపోతే మాకు చాలు అనుకున్న వారు కూడా ఉన్నారు. కాబట్టి నేను చెప్తున్న విషయాన్ని చాలా శ్రద్ధగా వినండి. దేవుడు ఉన్నాడు. ఆయన ఉన్నాడని ఆయనే చెప్పాడు. ఆయన్ని వెతికి వారికి ఏం దయచేస్తాడు? ఫలము దయచేస్తాడు. అయితే ఆయన ఎప్పుడున్నాడు అంటే వర్తమానంలో ఉన్నాడు, భూతకాలంలో ఉన్నాడు, భవిష్యత్తులో ఉన్నాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు ఆయన. అలాంటి మహోన్నతుడైన దేవుడు ఈ బైబిల్ దేవుడు. ఆయన కాలంలో ఉండే మనుషులకి నేను ఇప్పుడు ఉన్నాను అని చెప్పడమే కాకుండా కాలానికి అతీతుడై కూడా ఉన్నాడు. కాలానికి అతీతుడై ఉండడం వలన దేవుడిని నిత్యుడు అన్నాం మనం. కాలంలో ఏది శాశ్వతమైనది కాదు. కాబట్టి దేవుడు కాలానికి అవతల నిత్యత్వంలో ఉన్నాడు. రేపో నేడు అంతమైపోయే ఈ కాలం తర్వాత ఆయన ఉంటాడు. ప్రతి దానికి ఒక ఆరంభం ఉంటుందని చెప్పాను కదా. ప్రతి దాని ఆరంభము దేవుడి దగ్గర నుంచే ప్రారంభం అవుతుంది. కానీ దేవుడికి మాత్రము ఆరంభము ఉండదు, అంతము ఉండదు. అత్యంత అనంతుడై ఉండి మానవులు తనను నమ్మి బాగుపడేటట్లు ఆయన శాశ్వతంగా ఉన్నాడు. అతి దేవుడు మానవ జాతికి దొరికింది. మానవులు గ్రహించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి పీరియడ్ 6000 సంవత్సరాలు పైచిలకు మాత్రమే. అనేక మంది లోకంలో కోట్ల సంవత్సరాలు ఉన్నాయి, లక్షల సంవత్సరాలు ఉన్నాయి, మిలియన్ల సంవత్సరాలు ఉన్నాయని చెప్తున్నారు. అవి ఉన్నాయో లేవో నాకు తెలియదు. దాన్ని ఎలా లెక్క వేసారో కూడా నాకు తెలియదు. కానీ మనకిచ్చిన గ్రంథాన్ని బట్టి మనం లెక్కేస్తే మానవ ఉనికి నుండి నేటి వరకు ఎన్ని సంవత్సరాలు అయిందో క్లియర్గా చెప్పవచ్చు. బైబిల్ ప్రకారము మనకి 3 యుగాలు ఉంటాయి. దానిలో మొదటిది పితరుల యుగం 2500 సంవత్సరాలు. రెండవది యూదుల శకం, అది యూదుల యుగం, అది 1500 సంవత్సరాలు. మూడవది క్రీస్తు యుగం, అది 2024 సంవత్సరాలు. 2500 ప్లస్ 1500 4000, 4000 ప్లస్ 2000
24. 6024 సంవత్సరాలు మాత్రమే మానవ చరిత్ర మనకు అందుబాటులో ఉంది, ఆదాము నుండి నేటి వరకు. ఆ అవతల ఎన్ని సంవత్సరాలు ఖాళీకి భూమి ఉందో మనకి తెలియదు. కాబట్టి లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు, మిలియన్ల సంవత్సరాలు, ఇలాంటి లెక్కలు ఎవరైనా వేయొచ్చు. దానికే ఉంది, నోరు ఉంది కాబట్టి నేను చెప్పొచ్చు. కానీ దానికి ఏం లేవు, ఆధారాలు లేవు. అయితే మానవ చరిత్ర ప్రారంభమైనప్పటి నుండి, మానవ మనుగడ ప్రారంభమైనప్పటి నుండి మనం చూసినట్లయితే ఆది మానవుడైన ఆదామును దేవుడు సృష్టించాడు. సృష్టిని సృజించిన తర్వాత ఆది మానవుడైన ఆదాముని దేవుడు సృజించినప్పుడు దేవుడు చెప్పాడు, మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయమన్నాడు. ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో మానవుడిని దేవుడు చేసినప్పుడు ఆదాము అవ్వలు ఏదైనా తోటలో దేవుని సహవాసం అనుభవించి దేవుని సన్నిధిలో ఆనందదాయకమైన జీవితాన్ని గడిపి కష్టం కానీ, సిగ్గు కానీ, భయం కానీ, తీర్పు కానీ, ఏ విధమైనటువంటి శాపాలు లేకుండా ఆశీర్వాదాలు అనుభవిస్తూ దేవుని సహవాసంలో ఉండేవారు. అయితే దేవుడు అనుకున్నట్టు జరగకూడనిదే జరిగింది. ఏం జరిగింది అంటే వారు శోధనకి గురయ్యారు. ఒక విషయం మీరు గుర్తుంచుకోండి, దేవుడు ఏదైనా చేయగలడు, ఏదైనా చేస్తాడు, కానీ మనుషుల్ని శోధించే పని మాత్రం ఆయన చేయడు. అప్పుడు మనుషుల్ని శోధించే పని ఎవరికి అప్పచెప్పాడు? అపవాదికి అప్పచెప్పాడు. శోధకుడు అనే బిరుదు కూడా ఇచ్చాడు. కాబట్టి యాకోబు ఏం రాస్తాడు అంటే, ఎవడైనను శోధించబడుతున్నప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నాను అనకూడదు. దేవుడు కీడి విషయమై శోధింపబడువాడు కాడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధించబడుతున్నప్పుడు మేము దేవుని చేత శోధించబడుతున్నానని అనకూడదు అని చెప్పాడు. దానికి సంబంధించి లాస్ట్ వీక్ నేను శ్రీకాకుళంలో శోధనకి పరీక్షకి తేడా చెప్పాను. వాళ్ళకి అర్థమైంది. ఒకవేళ దేవుడి చిత్తం అయితే శోధన అంటే ఏంటి, పరీక్ష అంటే ఏంటి, లేదా పరిశోధన అంటే ఏంటి అనేది మనం కూడా ఒకసారి చెప్పుకుందాం. ఆదామును సృజించిన దేవుడు చేసిన పొరపాటును బట్టి ఆదాముని ఏదైనా తోటలో నుంచి బయటికి పంపించేశాడు. ఏదైనా తోటలోంచి బయటకు వచ్చినటువంటి ఆదాము తన భార్య సంసార జీవితాన్ని ప్రారంభిస్తే వారి సంసారానికి దేవుడిచ్చినటువంటి మొదటి గర్భఫలం కయ్యింది. ఆదికాండం 4వ అధ్యాయంలో ఆదాము భార్య అవ్వ కయ్యని కాసినప్పుడు ఒక మాట చెప్పింది. ఏం చెప్పింది అంటే, ఆదాము తన భార్యని అవ్వను కూడినప్పుడు అవ్వ గర్భవతి కయ్యనుని కని యెహోవా దయ వల్ల మేము ఒక మనుషుని సంపాదించుకున్నామని చెప్పి, అప్పుడు దేవుని దయ వల్ల 3వ మానవుడు భూమి మీదకి వచ్చాడు. మట్టి నుండి మనిషి, మనిషి నుండి మనిషి, మనుషుల్లో నుండి మనుషులు రావడం అనే ప్రక్రియ ప్రారంభమైంది. ఆదాము ఎక్కడి నుండి వచ్చాడు? మట్టి నుండి వచ్చాడు. అవ్వ ఎక్కడి నుండి వచ్చింది? మనుషుల నుంచి వచ్చింది. కయ్యను ఎక్కడి నుండి వచ్చాడు? మనుషుల కలయిక వల్ల వచ్చాడు. అదే ప్రాసెస్ ఇప్పుడు జరుగుతుంది. అందుకు దేవుడు వివాహాన్ని ఏర్పాటు చేశాడు. వివాహం అన్ని విషయంలో స్త్రీ పురుషులకు అప్పచెప్పాడు. సృష్టి కార్యక్రమం తన స్వరూపమందు తన పోలిక చెప్పిన నరులను చేసిన దేవుడు ఇప్పుడు ఆ కార్యక్రమము పురుషుని ద్వారా స్త్రీ ద్వారా జరిగి వారు ఫలించి అభివృద్ధి నుండి విస్తరించి భూమిని నిండించినట్లు వివాహాన్ని ఏర్పాటు చేశాడు. వివాహం ద్వారా మానవులు భూమి మీదకి వస్తారు. రైట్. అప్పుడు 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆదికాండం 4వ అధ్యాయం 3వ వచనంలో, కొంతకాలమైన తర్వాత, రైట్, ఇప్పుడు కొంతకాలమైన తర్వాత కయ్యను అంటే పెద్దవాడు అయినప్పుడు దేవునికి ఏం తెచ్చాడు? అర్పణ తీసుకొచ్చాడు. మరి కయ్యనుకు ఒక్కడికే చెప్పారా దేవునికి అర్పణ ఇవ్వాలని? హేబేలుకి కూడా చెప్పారా? తల్లిదండ్రులు ఒక బిడ్డకే చెప్పారు, ఇద్దరికి చెప్తారు, ఇద్దరు దేవునికి అర్పణలు ఇవ్వాలి. హేబేలు కూడా అర్పణ తీసుకొచ్చాడు. కయ్యను హేబేలు దేవునికి ఏం చేశారు? అర్పణలు అర్పించారు. కయ్యను హేబేలు దేవునికి అర్పణలు అర్పించారు. తర్వాత ఏం జరిగింది అంటే, కయ్యను కొంతకాలం అయిన తర్వాత తన తమ్ముడైన హేబేల్ని చంపేశాడు. అప్పుడు దేవుడు 25వ వచనంలో
ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుడు కని కయ్యూని చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి సంతానం నియమించిన అనుకుని అతనికి షేతు అని పేరు పెట్టెను. మరియు షేతునకు కూడా కుమారులు పుట్టెను. షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషు అని పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమాయెను. ప్రార్థన ఉందా? ఆది మానవుల్లో ప్రారంభ దశలో మనుషులు ప్రార్థన చేశారా? అర్పణలు ఇచ్చారా? అంటే ప్రార్థన చెయ్యాలి, అర్పణలు ఇవ్వాలి అనే జ్ఞానం ఎప్పుడుంది? ఆది మానవులకే ఉంది, ఆదాము కుటుంబంకి ఉంది. కాబట్టి ఆది మానవుడైనటువంటి ఆదాము తన కుటుంబానికి ఏమి నేర్పాడు అంటే మనము దేవునికి ప్రార్థన చేయాలి, మనము దేవునికి అర్పణలు అర్పించాలి, కానుకలు ఇవ్వాలి అని చెప్పి ఆదాము తన బిడ్డలకు నేర్పినట్టు మనకి ఇక్కడ సమాచారం ఉంది. అవునా? కాబట్టి ఆదాము ఒక కుటుంబం, కయ్యను, ఏబేలు, షేతు, ఎనోషు. ఈ ఆదాము కుటుంబం ఏం చేశారు అంటే దేవునికి అర్పణలు అర్పించారు. ఓకేనా? ప్రార్థన చేశారు, అర్పణలు అర్పించారు, ప్రార్థన చేశారు. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఏం జరిగిందంటే జలప్రలయం వచ్చింది. జలప్రలయంలో దేవుడు సర్వలోకాన్ని నాశనం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు నోవహుతో మాట్లాడాడు. 8వ అధ్యాయము 6వ అధ్యాయం 8వ వచనం. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందిన కుటుంబం అయింది. కుటుంబం మీద ఏమొచ్చింది? కృపలేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, కానీ దేవుని కృప పొందిన కుటుంబం నోవహు కుటుంబం. ఒక కుటుంబంలో 2 ఉంటే, ఒక కుటుంబంలో 3 ఉంటే, ఒక కుటుంబంలో 4 ఉంటే, ఒక కుటుంబంలో 5, 7, 8 మంది ఉంటే అందరి మీద కృప ఉండదు. కొంతమంది ఉగ్రత ఉంటుంది, కొంతమంది మీద కృప ఉంటుంది. అవునా? తల్లిదండ్రులు భక్తులు అయితే వారి మీద కృప ఉంటుంది, పిల్లలు భక్తిహీనులు అయితే వారి మీద ఉగ్రత ఉంటుంది. అవునా? ఒకవేళ పిల్లలే భక్తులై భయభక్తులు కలిగి ఉండి దేవుని నియమాలు ఆచరిస్తూ తల్లిదండ్రులే భ్రష్టులైతే ఆ కుటుంబంలో ఉండే నలుగురులో ఆ తల్లిదండ్రుల మీద ఉగ్రత ఉంటుంది, పిల్లల మీద కృప ఉంటుంది. అవునా? చెప్పండి. అంటే ఒక కుటుంబం మీద ఏముంటాయి? కృప ఉంటుంది, ఉగ్రత ఉంటుంది. భార్య భర్తలైనా సరే, భార్య భర్తల్లో ఏ ఒక్కరు దేవుని వాక్యానికి చట్టానికి లోబడితే వారి మీద కృప ఉంటుంది, ఏ ఒక్కరు అవిధేయులు అయితే వారి మీద ఏముంటుంది? ఉగ్రత ఉంటుంది. కృప ఉగ్రత 2 కుటుంబాల్లో ఉన్న రోజులు ఇవి. ఆనాడు ఉగ్రత లేని కుటుంబం ఏ కుటుంబమైనా ఉందంటే ఎవరు వారు? నోవహు కుటుంబం. సభ్యులు ఎంతమంది తెలుసా? 80 మీద కృప ఉంది. అందువల్ల దేవుడు నోవహును చూసి ఈ తరం వారిలో నీవే నీతిమంతుడు, నిందారహితుడు, రానున్న ఉగ్రతను తప్పించుకోవడానికి నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఒక వాడ చేసుకొని చెప్తే అప్పుడు వాడ చేసుకున్నాడు. జలప్రలయం వచ్చింది, వాడలోకి వెళ్ళిపోయారు. జలప్రలయం చేత జలం నుండి కాపాడబడ్డారు దేవుని ఉగ్రత నుండి. జలప్రలయం అయిపోయిన తర్వాత వాడలోంచి బయటకు వచ్చారు. 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్రమైనవి ఇచ్చాడా, పనిమాలు ఇచ్చాడా? ఎప్పటికీ కూడా అనేక మంది చిరిగిపోయిన నోట్లు, ముక్కలైపోయిన నోట్లు, చల్లని రూపాయలు, చల్లని పైసలు దేవుని సన్నిధిలో కానుకలు వేస్తున్న వాళ్ళు ఉన్నారా లేరా? అది పవిత్రమైన పని కాదు. నోవహు పవిత్రమైనవి ఎవరికి ఇచ్చాడు? దేవుడికి పవిత్రమైనవి ఇచ్చాడు. అపవిత్రమైనవి దేవుడు స్వీకరించడం. భక్తులకు ఆ స్పర్శ ఉంటది. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్నిటిని తీసుకుని యెహోవా ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఎంపైన సువాసన ఆఘ్రానించి ఇక మీదట భూమిని జలప్రలయంతో నాశనం చేయడానికి మాటిచ్చాడు. నోవహు కుటుంబం దేవునికి బలిపీఠం కట్టారని ఇక్కడ ఉందా లేదా? ప్రార్థన చేసి ఉంటారా? బలులు అర్పించి ఉంటారా? ఇవ్వలేదా? ఇచ్చారు. నోవహు కుటుంబం అంటే ఎవరెవరు? నోవహు, షేము, హాము, యాపెతు వాళ్ళ భార్యలు, మొత్తం 8 మంది. మళ్ళీ మామూలు అయిపోయింది, లోకం పాపంలో పడిపోయారు జనం.
అప్పుడు దేవుడు భూమి మీద చూసినప్పుడు నీతిమంతుడు అక్కడ కూడా లేడు. అప్పుడు దేవుడు అబ్రహాం పిలిచాడు. ఆదికాండం 12 వచ్చాడు. అబ్రహామా, నీ దేశాన్ని, నీ స్వజనముని, నీ బంధువుల్ని, నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి రా. నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించి వారిని శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములు నీ ద్వారా ఆశీర్వదించబడతాయి. నీ నీ ఫలము అత్యధికం అవుతాయి. నీ పేరు కీర్తి, నీ కీర్తి ప్రపంచం ఉన్నంత వరకు నీ పేరు ఉండిపోద్ది నేను చెప్పిన మాట వింటే. అంటే అప్పుడు అబ్రహాం ఎవరి మాట విన్నాడు? దేవుడి మాట విని బయటకు వచ్చాడు. అలా బయటకు వచ్చినటువంటి అబ్రహాం ఏం చేశాడు అంటే 12వ అధ్యాయం 8వ వచనంలో లేకపోతే 7 నుండి, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానముకి ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠము కట్టెను. అక్కడ నుండి అతను బయలుదేరి బేతేలుకు తూర్పులను, కొండకు చేరి పడమటను బేతేలుకు తూర్పులను హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమును ప్రార్థన చేశాను. చేశాడా చేయలేదా? అబ్రహాము బలిపీఠం కట్టాడా? బలులు అర్పించాడా? ప్రార్థన చేశాడా? చెప్పట్లేదు నేను. అది ఇప్పుడు అబ్రహాం అక్కడే చేసి ఉంటాడా? అబ్రహాం తోటి ఎవరైనా ఉన్నారా? అబ్రహాం భార్య ఉంది. అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు. ఇది ఒక యూనిట్. దేవుడు చెప్తాడు, నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, ఒక ఫ్యామిలీ. నేను అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అనేది ఒక యూనిట్. ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడిని ప్రార్థన చేశారా? బలులు అర్పించారా? అర్పణలు అర్పించారా? చెప్పండి. ఈ రకంగా మనం చూసినట్లయితే ఇది పితరుల యుగం. ఈ పితరుల యుగము 2500 సంవత్సరాలు వారు దేవుడిని మర్చిపోకుండా ఆదాము నుండి, ఆదాం కుటుంబం, నోవహు కుటుంబం, అబ్రహాం కుటుంబం ఎవరిని ఆరాధించుకుంటూ వచ్చారు? ఎవరికి బలులు ఇచ్చారు? ఎవరికి ప్రార్థన చేశారు? అలా కంటిన్యూగా చేసుకొని వచ్చారు. నా పాయింట్ ఏంటంటే ఇది ప్రారంభం కదా. ఈ ప్రారంభం యువతలు ఏముంటది అంటే నిత్యత్వం ఉంటుంది. నిత్యత్వంలో దేవుడు ఉన్నాడా? నిత్యత్వంలో దేవుడు ఉన్నాడు. ఈ నిత్యత్వంలో ఉన్నటువంటి దేవుడు కాలంలో ఈ మనుషులకి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు వీరు ఏం చేశారు అంటే, దేవుడు ఆదాం నేర్పాడు, మనల్ని దేవుడు సృష్టించాడు, మనం దేవుడిని ప్రార్థించాలి, దేవుడికి అర్పణలు అర్పించాలని. నోవహుకు అర్థమైంది. నోవహు చెప్పాడు, దేవుడు మనకి సృష్టికర్త, ఆయన జలప్రలయంతో నాశనం చేసేస్తాడు, మనం దేవునికి లోపడాలి, దేవునికి కానుకలు ఇవ్వాలని. ఆ నోవహు వంశంలో నుంచే షేము వంశీయుడైన అబ్రహాం వచ్చాడు. అబ్రహాం చెప్పాడు, నాయనా మనకు దేవుడు ఉన్నాడు, మనం ఆయనకి బలిపీఠం కట్టాలి, మనం ఆయనకి నమస్కరించాలి, ఆయన్ని ఆరాధించాలి, ఆయనకి అన్నీ చేయాలని అబ్రహాం చెప్పాడు. తన పిల్లలు తండ్రి ఎలా చెప్తే అలా చేశాడు. అయితే ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, వీరిచ్చిన బలులు, వీరిచ్చినటువంటి అర్పణలు, వీరిచ్చిన కానుకలు, వీరు చేసిన పూజలు లేదా ఆరాధన, ఇదంతా డైరెక్ట్ గా చేశారా? మధ్యలో ఎవరైనా ఉన్నారా? డైరెక్ట్ గా వీళ్ళే అన్ని చేసేసారా? మధ్యలో ఎవరైనా ఉన్నారా? ఎవరుండరా? యాజకుడు ఉంటాడు. ఎవరుంటారు? యాజకుడు ఉంటాడు. దేవుడు శాశ్వతమైనటువంటి రాజు, ఆయన రాజ్యము శాశ్వతమైనది. ప్లస్ ఆయన రాజ్యం ఎలాంటిది అంటే యాజక రూపమైన రాజ్యం. తన ప్రజలు ఎలాంటి ప్రజలు ఉండాలని కోరుకుంటాడు? ప్రజలు పరిశుద్ధులై ఉండాలి. ప్రజల్ని పరిశుద్ధపరిచి ప్రజల దగ్గర అర్పణలు తీసుకొని ప్రజలను పరిశుద్ధపరచాలి అంటే దేవునికి ప్రజలకి మధ్యలో ఎవరు ఉంటారు? యాజకుడు ఉంటాడు. ఈ 2005 సంవత్సరాల కాలంలో, ఈ పీరియడ్ లో దేవునికి ఈ ప్రజలకి మధ్యలో మెల్కీషెదెకు ఉండేవాడు. ఈ మెల్కీషెదెకు ఎవరు అంటే ప్రధాన యాజకుడు. ఎవరైనా ప్రధాన యాజకుడు అయిన మెల్కీషెదెకు ఉండేవాడు. అంటే 3 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. There were 3 departments.
వర్కింగ్ ఫర్ ద రిచువల్ యాక్టివిటీస్. అందులో డిపార్ట్మెంట్ నెంబర్ 1 గాడ్. రెండో వారు ఎవరు అంటే దేవునికి మనుషులకి మధ్యవర్తిగా ఉండే యాజకుడు. మూడో డిపార్ట్మెంట్ ఎవరంటే భక్తులైనటువంటి ప్రజలు. ఆదికాండము 14వ అధ్యాయము 17 నుంచి నేను చదువుతాను. అతడు కదర్లమయ్యోరును అతనితో కూడానున్న రాజులను ఓడికి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతన్ని ఎదుర్కొంటూ రాజులను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేం రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికి సృష్టికర్తను సర్వోన్నతులైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాకనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాకనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నింటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. వచ్చినోడు ఎవరు? మెల్కీసెదెక్. వచ్చినోడు ఎవరు? మెల్కీసెదెక్. ఈ మెల్కీసెదెక్ సర్వోన్నతులైన దేవునికి ఏమై ఉన్నాడు? యాజకుడై ఉన్నాడు. ఇప్పుడు అర్పణలు కానీ, దశంభాగాలు కానీ, బలులు కానీ, నైవేద్యం కానీ డైరెక్ట్ గా దేవుడికి ఇస్తారా, దేవునికి ప్రజలకి మధ్యలో ఉండే యాజకుడికి ఇస్తారా? ఇచ్చాడా ఇవ్వలేదా? అంటే ఈ కాలంలో ప్రధాన యాజకుడి పని ఎవరు చేశారు? మెల్కీసెదెక్ చేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చున్న అబ్రహామును ఎవడు కలుసుకొనెను, అతన్ని ఆశీర్వదించెను. ఎవరికి అబ్రహాం అన్నింటిలో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజు మహోన్నతులైన దేవుని యాజకుడని మెల్కీసెదెకు నిరంతరం యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజని, తర్వాత సమాధానపు రాజని అర్థం ఇచ్చినట్టే షాలేము రాజని అర్థము. అతడు ఎవరో? ఈ షాలేము రాజు. ఈ మెల్కీసెదెకు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడు అయ్యుండి ఎవరిని పోలి ఉన్నాడు? దేవుని కుమారుని పోలి ఉన్నాడు. అంటే క్రీస్తుని పోలి ఉన్నాడు. ఉన్నాడా? ఈయనెవరు? సర్వోన్నతుడైన దేవునికి ప్రధాన యాజకుడు. ఇప్పుడు చెప్పండి, ఈ మనుషులు అర్పించినటువంటి అర్పణలు ఎవరి ద్వారా దేవుడు స్వీకరిస్తున్నాడు? అది యాజకుడు లేకుండా దేవుడు అర్పణలు స్వీకరించడం. అయితే ప్రశ్న ఏంటంటే, యాజకుడు ఎందుకు ఉండాలి మధ్యలో? యాజకుడు ఎందుకు ఉండాలి? డైరెక్ట్ గా దేవుడికి ఇచ్చేవచ్చు కదా. ఇప్పుడున్నటువంటి హైందవ సిద్ధాంతంలో కూడా ప్రజలకి వారు దేవుడిని పెట్టుకున్నటువంటి ఒక విగ్రహానికి కానీ లేకపోతే ఒక ప్రతిమకి కానీ ప్రజలకి మధ్యలో పూజారి ఉంటాడు. అవునా? వీళ్ళు డైరెక్ట్ గా గుడిలోకి వెళ్ళిపోతారా, పట్టుకెళ్ళి నువ్వు పూజారికి ఇస్తారా? ఆ సిస్టమ్ ఎప్పుడూ ఉంది బైబిల్లో. డైరెక్ట్ గా గర్భగుడిలోకి వెళ్ళిపోయే అవకాశం ప్రజలకి లేకుండా అక్కడికి వెళ్ళి ఆగితే ఆ తెచ్చినటువంటి బలినో నైవేద్యాన్నో ధూపమో దీపమో తీసుకొని దేవునికి అర్పించే ఒక ఉద్యోగం ఉంది. అది యాజకత్వం. ఈ యాజకత్వము ఈ 2500 సంవత్సరాల్లో ఆదాం ఇంటి వారికి కానీ లేదా నోవహు ఇంటి వారికి కానీ అబ్రహాం ఇంటి వారికి కానీ యాజకత్వం చేయడానికి దేవుడు నియమించినటువంటి వ్యక్తి ఎవరండి? మెల్కీసెదెక్. అంటే అబ్రహాం టైంలోనే ఉన్నాడా, అంతకుముందే ఉన్నాడా? ఎందుకంటే ఆయన జీవానికి ఏమి లేవన్నాడు? ఆది లేదు అంతము లేనోడు. అబ్బాయి అప్పుడు లేడండి, అబ్రహాం దగ్గరే ఉన్నాడంటే దానికి అవకాశము లేదు కదా. కాబట్టి ఆయన ఉన్నాడా లేడా? ఉన్నాడు. అయితే ఇక్కడ రాయబడింది. మరి విశేషమైన విషయం ఏంటి అంటే, మెల్కీసెదెక్ గురించి బైబిల్లో ఎక్కువ ఉండదు సమాచారం. ఆయన ఒక విచిత్రమైనటువంటి క్యారెక్టర్ కలవాడు, విచిత్రమైన వ్యక్తి. అది ఎలాంటి విచిత్రమైన వ్యక్తి అంటే, తల్లి లేదు, తండ్రి లేడు, వంశావళి లేదు, జీవిత దినాలకు ఆది లేదు, అంతము లేదు, కానీ ఉన్నాడు. ఎలా ఉన్నాడో అర్థం అవ్వట్లేదు నాకు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, నీకు అర్థం అవ్వకపోయినా పర్వాలేదు కానీ నాకు అలాంటి ఒకడు ఉన్నాడు అన్నాడు. అప్పుడు నేనేం చేయాలంటే, ఎస్ అవును తండ్రి మీరు ఉన్నాడని చెప్తే నేను నమ్ముతున్నానని నమ్మాలంతే. అంతే తప్ప ఏది చూపించమే, ఒకసారి నాకు దర్శనం ఇయ్యమే, ఓసారి నాకు అది క్లియర్ గా కనపరచమి అని ఇలాంటి మాటలు ఎవరి దగ్గర ఆడకూడదు? దేవుడి దగ్గర ఆడకూడదు. ఆయన ఉన్నాడని రాసి ఉంది, ఇదిగో ఆయన ఉన్నాడు అంతే.
అలాంటి ఒక ప్రధాన యాజకత్వాన్ని, ఒక ప్రధాన యాజకుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఉన్నాడు. వీరు అర్పించే బలులు కానీ, అర్పణలు కానీ, కానుకలు కానీ ఎవరు స్వీకరిస్తారు? ఆయన స్వీకరిస్తారు. ఆయనకి ఇస్తారు వీళ్ళు దేవుని తరపున. అవునా? ఉన్నాడా లేడా? ఉన్నాడు. అప్పుడు కొంతకాలం అయిన తర్వాత ఏం జరిగింది అంటే పితరులు అంతరించిపోయారు. పితరులు మరి లేరు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారి బిడ్డలు అందరూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత వారిలో నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు ఉన్నారు. ఈ ఇశ్రాయేలీలు ఉన్నటువంటి యుగం ఏ యుగం అన్నారు? యూదుల యుగం. ఈ యూదుల యుగం ఎంతకాలం అంటే 1500 సంవత్సరాలు మాత్రమే ధర్మశాస్త్రం కింద యూదులు ఉన్నారు. ఈ 12 గోత్రాలకు సంబంధించినటువంటి యూదులు 1500 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు. వీరు ఎవరు అంటే ఇశ్రాయేలీలు. వీరెవరు? వీరు ఇశ్రాయేలీలు. వీరికి అర్చనలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, సున్నత ఉంది, పండగలు ఉన్నాయి, బలులు ఉన్నాయి, విశ్రాంతి దినాలు ఉన్నాయి, ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ ఉన్నాయి. ఉన్నాయి లేవా? లేవా? వీరుగా డైరెక్ట్ గా చేసుకుంటారా? వీరికి మధ్యవర్తి ఎవరైనా ఉన్నాడా? ఎవరైనా? ఇశ్రాయేలీలనే ఈ ప్రజలకి ఏది చెయ్యాలన్నా దేవుడు వారి కోసం ఎవరిని ఏర్పాటు చేశాడు? బలులు ఇవ్వాలన్నా, పండగలు చెయ్యాలన్నా, విశ్రాంతి దినాలు ఆశ్రయించాలన్నా, ఏది చెయ్యాలన్నా దేవుడు ఏం చేశాడంటే ప్రధాన యాజకుడిని ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు ప్రధాన యాజకుడు ఎవరు? అహరోను. కాబట్టి వారు ఏం చేయాలన్నా సరే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అహరోను దగ్గరికి వెళ్ళాలి. అయితే వాళ్ళు పాపం చేయడానికి కూడా అహరోను దగ్గరికి వెళ్ళి మాకు ముందు నడిచినట్టు ఒక దేవతను చేయాలంటే బంగారంతో దూడను కూడా చేశాడు ఆయన. దేవుడు ఏం చేశాడు అంటే అహరోనుని తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. అహరోను చీఫ్ ప్రీస్ట్ అంటారు. అంటే ప్రధాన యాజకుడు, చీఫ్ ప్రీస్ట్. యాజకత్వానికి చీఫ్ అయిన ఈ ప్రధాన యాజకుడి కింద శాఖలు ఉంటాయి. 24 తరగతులు ఉంటాయి లేవి గోత్రానికి సంబంధించి. ఈ 24 తరగతులకి ఆయన చీఫ్ అనమాట. అందుకే ప్రధాన యాజకుడు అని పేరు వచ్చింది ఆయనకి. ఆయన అలంకారం వేరే ఉంటది, ఆయన డ్రెస్సింగ్ వేరేగా ఉంటది, అతి పరిశుద్ధ స్థలంలో ఆయన ప్రవేశించే పద్ధతి వేరే ఉంటది. ఆ రకంగా ఆ ప్రధాన యాజకుడైనటువంటి అహరోను యూదుల కొరకు పనిచేశాడు. బలులు, అర్పణలు, పండగలు, విశ్రాంతి దినాలు ఏదైనా చెయ్యాలంటే దానికి చీఫ్ ఆయన ఏది చెబితే అలా జరగాలి. ఓకేనా? దశంభాగాలు కూడా ఎవరికి ఇవ్వాలి? యాజకులకే, ప్రతిష్ఠించబడిన యాజకులకే దశంభాగాలు ఇవ్వాలి. ఆ రకమైనటువంటి వాతావరణము 1500 సంవత్సరాలు యూదుల్లో కొనసాగింది. వారికి ప్రధాన యాజకుడిగా ఎవరున్నారు? అహరోను ఉన్నాడు. అప్పుడు ఈ పండగలు ఇవన్నీ దేవుడు ఆజ్ఞాపించినట్టు వారు చేశారు. అప్పుడు ఈ కాలంలో కూడా దేవుడు ఏదైనా సరే చూసి సంతోషించాలి అంటే ప్రధాన యాజకత్వం ద్వారా మాత్రమే, ప్రధాన యాజకుడి ద్వారా మాత్రమే ఆయన ఆనందించేవాడు. ఉన్నాడా లేడా? అయితే ఈ సిస్టమ్ ఎంతవరకు నడిచింది? ఎక్కువ కాలం నడల. ఎంతకాలము? ఓన్లీ 1500 years, 1500 సంవత్సరాలు మాత్రమే. ఈ 1500 సంవత్సరాలు అయిన తర్వాత వాగ్దాన పురుషుడు వచ్చాడు. దేవుడు క్రీస్తుని చిగురుగా, దావీదు సంతానంగా, మనుషు కుమారుడుగా, లోకరక్షకుడిగా వాగ్దానం చేశాడు కదా. అప్పుడు క్రీస్తుని దేవుడు భూమి మీదకి పంపించాడు. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత క్రీస్తు యొక్క శకం ప్రారంభమైంది. అవలేదా? ఇప్పుడు ప్రారంభమైన తర్వాత ఏం జరిగింది ఏంటంటే క్రీస్తు యుగం అన్నారు దీన్ని. ఇప్పుడు ఇది ప్రారంభమై నేటి వరకు ఎన్ని సంవత్సరాలు అయింది అంటే 2024 సంవత్సరాలే. ఆగలే, కొనసాగుతుంది. ఎంతవరకు కొనసాగుతుందో నాకు తెలియదు, ఏ బాధకుడికి తెలియదు. పొరపాటున ఎవరైనా మరొక 50 సంవత్సరాలు ఉంటుందండి ఈ యుగము, లేదు మరి 10 సంవత్సరాలు ఉంటుందండి, 100 సంవత్సరాలు ఉంటుందండి అన్నాడంటే వాడు అబద్ధికుడు. ఇది ఎంతవరకు ఉంటుందో ఎవరికి తెలీదు. ఈ యుగం అంతము ఆయన రాకడితో ముడిపెట్టబడింది.
అవునా? ఈ సృష్టి యొక్క నాశనం ఆయన రాకడతో కనెక్ట్ చేయబడి ఉంది కాబట్టి ఆయన వచ్చినంత వరకు ఇది కొనసాగుతుంది. ఆయన వచ్చినప్పుడు ఈ యుగం ఇక్కడ ఆగిపోతుంది. అప్పుడు అవతల ఉన్నటువంటి నిత్యత్వంలోకి మనం నిత్యత్వంలోకి ఎంటర్ అవుతాం అన్నమాట. ఇక్కడ ప్రజలెవరు? క్రైస్తవులు. ఇక్కడ ప్రజలెవరు? క్రైస్తవులు అంటే బొట్లు తీసేసిన వాళ్ళు, శిలువలు వేసుకున్న వాళ్ళు. క్రైస్తవులు అంటే యేసులో బొట్టులు పెట్టుకున్న వాళ్ళు. క్రైస్తవులు అంటే హల్లెలూయా దేవునికి స్తోత్రాలు చెప్పిన వాళ్ళు. క్రైస్తవులు అంటే వారి ఇష్టానుసారంగా చేసిన వాళ్ళు క్రైస్తవులు అని నాకు అర్థమైంది. అంటే వాళ్ళు క్రైస్తవులు అని లోకానికి అర్థమైంది. క్రైస్తవులు అని ఎవరిని అంటారు అనేది గ్రంథం ప్రకారం నాకు అర్థమైంది. సహజంగా బొట్టు పెట్టుకోలేదు అనుకోండి, మీరు క్రిస్టియన్సా అని అంటారు లేదా? బొట్టు క్రిస్టియానిటీని ఎక్స్ప్రెస్ చేయదు. సిలువలు వేసుకున్నారు అనుకోండి, మీరు క్రైస్తవులు అంటారు. బిళ్ళలు వేసుకున్న వాళ్ళని రకరకాల సింబల్స్తో, రకరకాల చిహ్నాలతో మేము క్రైస్తవులమి అని గుర్తింపబడడానికి మనుషులు ప్రయాసపడుతున్నారు. వాళ్ళు క్రైస్తవులని గ్రంథం ఎక్కడా చెప్పలేదు. గ్రంథం చెప్పే క్రైస్తవులు వేరు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యుగంలో ఉండే క్రైస్తవులు ఎలాంటి వాళ్ళో చెప్తున్నా. క్రైస్తవులు కూడా ఆరాధన చేస్తారా? చేయరా? పాటలు పాడతారా? బలులు వేస్తారా? వేయరా? ఆత్మ సంబంధమైన బలులు వేసేవారే క్రైస్తవులు. ఇవన్నీ దేవునికి వెళ్ళాలి అంటే క్రీస్తు ఏం చెప్పాడు అంటే నా ద్వారా అన్నాడు. ఇది గుర్తుంచుకోండి. ఎవరి ద్వారా? నా ద్వారా అన్నాడు. నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము, నా ద్వారానే తప్ప అన్నాడు. అంటే ప్రార్థన చేయాలంటే ఎవరి ద్వారా? పరలోకం వెళ్ళాలంటే ఎవరి ద్వారా? ఆరాధన చేయాలంటే ఎవరి ద్వారా? అదనమాట. ఇప్పుడు క్రీస్తు యుగంలో కూడా దేవుడు ఉన్నాడా? ఇప్పుడు కూడా దేవుడు ఉన్నాడా? దేవుడు లేని కాలం ఎక్కడ లేదు కదా. దేవుడు నిత్యుడు కదా. దేవుడు ఉన్నాడు. అవతల ఎక్కడో నిత్యత్వం ఉంటుంది. ఆ నిత్యత్వంలోనికి ఈ యుగం క్రైస్తవులు నడిపిస్తుంది. దానికి ఆద్యుడు క్రీస్తు. అప్పుడు దేవుడు ఏం చేశాడు అంటే ఈ యుగంలో కూడా మన ప్రార్థనలు, మన ఆరాధన, మనం ఇచ్చినటువంటివన్నీ కూడా దేవుడు స్వీకరించాలి అంటే ఇక్కడ కూడా ప్రధాన యాజకుడిని ఏర్పాటు చేశాడు. ఫిబ్రవరికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. గనుక మనం ఒప్పుకొని దాన్ని గట్టిగా చేపడదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు మనతో సహానుభావం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలో మన వల్ల శోధింపబడిన పాపం లేనివాడుగా ఉండెను. ఉన్నాడా లేడా? ఈ యుగంలో కూడా ఎవరున్నారు? ప్రధాన యాజకుడు. ఎవరు మన ప్రధాన యాజకుడు? క్లియర్ గా రాసి ఉంది. క్రీస్తు ఎవరట? మన ప్రధాన యాజకుడు అంటారండి. మన లేకపోతే అంత బైబిల్లో ఉంది కదండి. మన ప్రధాన యాజకుడు అని ఎవరిని అనుకోగలరు? అహరోను అనుకోగలరు. మన ప్రధాన యాజకుడు అని ఎవరిని అనుకోగలరు? మెల్కీసెదెకును అనుకోగలరు. మెల్కీసెదెకు మన ప్రధాన యాజకుడు కాడు. మెల్కీసెదెకు ఎవరు ప్రధాన యాజకుడు? పితరుల ప్రధాన యాజకుడు. అహరోను ఎవరు ప్రధాన యాజకుడు? యూదుల ప్రధాన యాజకుడు. మన ప్రధాన యాజకుడు ఎవరు? క్రీస్తు మన ప్రధాన యాజకుడు. క్రైస్తవులు అన్నబడి ఆ పేరు మీద చలామణి అవుతున్న వారికి అర్థమవలసిన విషయం ఏంటంటే మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఎవరైనా? క్రీస్తు. ఫిబ్రవరికి రాసిన పత్రిక 7వ అధ్యాయము 23 నుంచి నేను చదువుతాను. ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం గలవాడై ఉన్నాడు. ఈయన ద్వారా లేదా ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేవారి పక్షమున ప్రధాన యాజకుడు ద్వారానా, ప్రధాన యాజకుడు లేకుండానా అని రాసిందా లేదా? కాబట్టి ఇప్పుడు దేవుని సన్నిధికి చేరాలంటే మధ్యవర్తి ఉండాలి, అక్కర్లేదా? ఆ మధ్యవర్తి ప్రధాన యాజకుడు. ఇప్పుడు మన విజ్ఞాపనలు కానీ, మన ప్రార్థనలు కానీ, మనకు సంబంధించినవన్నీ దేవుని సన్నిధికి ఎవరి ద్వారా చేరుతాయి? ఈయన ద్వారా చేరుతాయి అని రాసి ఉంది. ఆయన ఎవరు? మన ప్రధాన యాజకుడు. క్లియర్ గా ఉందండి గ్రంథంలో.
ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమును విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించున్నవాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించే శక్తిమంతుడు అన్నాడు. 26 చూడండి. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. అంటే నేడు క్రైస్తవ యుగానికి క్రైస్తవులకు ప్రధాన యాజకుడు అన్నాడా లేడా? ప్రధాన యాజకుడు అన్నాడు. ఎవరైనా ఆయన చెప్పాడు ఇప్పుడు నా ద్వారానే, ఈయన ద్వారానే. ప్రధాన యాజకుడు లేకుండా దేవుడు ప్రజల అర్పణలు కానీ, ప్రార్థనలు కానీ, బలులు కానీ, పండుగలు కానీ, ఇతరత్ర ఏ ఆత్మ సంబంధమైన క్రతువులు కానీ స్వీకరించడం. దేవుని యొద్దకు వచ్చేవారు ఎవరి ద్వారా వెళ్ళాలి? ప్రధాన యాజకుడి ద్వారా వెళ్ళాలి. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే మన ప్రధాన యాజకుడు ఎవరు? మన ప్రధాన యాజకుడు క్రీస్తు. యూదుల ప్రధాన యాజకుడు ఎవరు? పితరుల ప్రధాన యాజకుడు ఎవరు? మొత్తం బైబిల్ 66 పుస్తకాలు మనం పరిశోధించి పరిశీలనగా చదివితే ప్రధాన యాజకుడు ఎంతమంది ఉన్నట్టు కనబడుతుంది? ముగ్గురే. పితరులకు ఒకడు, యూదులకు ఒకడు, క్రైస్తవులకు ఒకడు. అవునా? పితరుల ప్రధాన యాజకుడికి ఆది అంతము, జీవిత దినాలకు ఆది అంతం లేనివాడట, తల్లైనను తండ్రైనను లేనివాడట. మరి ఎలా ఉన్నాడో నాకు తెలియదు. ఆయన గురించి కూడా బైబిల్లో ఎక్కువ రాయలేదు. 2, 3, 4 చోట్ల రాసి ఉంది అంతే. అది కూడా 4-5 రెఫరెన్స్లు ఉంటాయి. యూదుల ప్రధాన యాజకుడు ఎలాంటి వాడంటే మనిషి. తాను పాప అయి ఉండి తన పాపాల కోసం ముందు బలేసుకొని ప్రజల పాపాల కోసం తర్వాత బలేసుకునేవాడు. సంవత్సరానికి ఒకసారి అతిపతి స్థలంలోకి వెళ్ళేవాడు. అక్కడ కూడా పొరపాట్లు జరిగితే చచ్చిపోతాడు. ఆయన కళ్ళ ముందు ఆయనకి ఇద్దరు కొడుకులు ఒకే రోజు చనిపోయారు జరిగిన పాపాన్ని బట్టి. ఆయన యూదుల ప్రధాన యాజకుడు. ఇప్పుడు యువతాయుగం అయిపోయిన తర్వాత, ధర్మశాస్త్ర యుగం అయిపోయిన తర్వాత నిరంతరము ఉండే ఒక ప్రధాన యాజకుడిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన క్రీస్తు. ఆయన ఎంతవరకు ప్రధాన యాజకుడిగా పనిచేస్తాడు? ఆయన వచ్చినంత వరకు, మనం చచ్చినంత వరకు, ఈ యుగం అంతమైనంత వరకు నీకు ప్రధాన యాజకుడు క్రీస్తే. అప్పుడు ప్రధాన యాజకుడు ఏమన్నాడంటే నా ద్వారానే తప్ప ఇంకొకటి జరగదనేసాడు. రచయితలు కూడా ఏమన్నారంటే ఈయన ద్వారానే తప్ప మనం పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి అవకాశము లేదన్నాడు. ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ఎవరు? క్రీస్తు. ఇప్పుడు మన ద్వారా ఏదైనా అంగీకరింపబడాలి, మన నుండి ఏదైనా అంగీకరింపబడాలి అంటే ఎవరి ద్వారా అది జరగాలి? మన ప్రధాన యాజకుడి ద్వారా జరగాలి. ఆదాము కానీ ఆదాము కుటుంబం కానీ, నోవహు కానీ నోవహు కుటుంబం కానీ, అబ్రహాం కానీ అబ్రహాం కుటుంబం కానీ, ఆరాధన కానీ, దశమ భాగాలు కానీ, అర్పణలు కానీ దేవుడికి ఇచ్చారా? మెల్కీసెదెకుకి ఇచ్చారా? మళ్ళీ అడుగుతున్నాను. వారు ఆరాధన కానీ, దశమ భాగాలు కానీ, అర్పణలు కానీ, ప్రార్థనలు కానీ దేవుడికి చేశారా? మెల్కీసెదెకుకి చేశారా? దేవుడికి చేశారు. ఎవరి ద్వారా చేశారు? వాళ్ళ కాన్సెప్ట్ దేవుడా? మెల్కీసెదెకా? వాళ్ళ కాన్సెప్ట్ ఎవరు? వాళ్ళ మూలాధారం ఎవరు? కానీ డైరెక్ట్ గా దేవుడు చేయించుకోడు కదా. ఆయన డైరెక్ట్ గా ఎవరి దగ్గర ఏది తీసుకోడు కదా. చెప్పండి. అప్పుడు ఆయన తరపున ఇక్కడ ఎవరు పనిచేశారు? కాబట్టి పితరులు మెల్కీసెదెకుని ఆరాధించలేదు. పితరులు మెల్కీసెదెకుకి దశమ భాగాలు ఇవ్వలేదు. పితరులు మెల్కీసెదెకుని దృష్టిలో పెట్టుకొని బలిపీఠాలు కట్టి బలులు అర్పించి అర్పణలు అర్పించలేదు. పితరులు ఎవరైనా ఏది చేసినా సరే దేవుడిని దృష్టిలో పెట్టుకొని ఎవరి ద్వారా చేశారు? మెల్కీసెదెకు ద్వారా చేశారు. ఇది అంగీకరించవలసిందే. దీన్ని పాతండానికి ఎవరికి అవకాశము, అధికారం లేదు. అదేవిధంగా ఇశ్రాయేలీయులు ఆరాధించడానికి ఎవరు? విశ్రాంతి దినాన్ని ఆరాధించడానికి అహరోను ఆరాధించడానికి వచ్చారా? దేవుడిని ఆరాధించడానికి వచ్చారా? చెప్పట్లేదు మీరు. వారి దశమ భాగాలు కానీ, పండగలు కానీ, వారి యొక్క బలులు కానీ, నైవేద్యం కానీ అహరోనుకే ఇచ్చారా? అహరోను ద్వారా దేవుడికి ఇచ్చారా? అంటే దేవుడు అత్యంత పరిశుద్ధుడు కాబట్టి డైరెక్ట్ గా పాపులతో ఇంటరాక్ట్ అవ్వడం, అప్పుడు వారి పాపాలు పరిహారం చేసుకోవడానికి ఏర్పాటు చేసిన వ్యవస్థకి ముఖ్య ప్రధానమైనటువంటి వ్యక్తి ఈ యాజకుడు కాబట్టి ఈ ప్రధానమైన యాజకుడి ద్వారా కార్యక్రమాలు జరిగించి ప్రజల్ని ఆయన ఉపేక్షించేవాడు, క్షమించేవాడు, కనికరించేవాడు. అవునా? అంటే ఇప్పుడు ప్రజల టార్గెట్ అహరోనా? దేవుడా? దేవుడు. ఈ దేవుడికి చేయవలసినవన్నీ ఎవరి ద్వారా చేసేవారు? అహరోను ద్వారా జరిగించేది. ఇది మనకు క్లియర్గా అర్థమైపోయింది. వాళ్ళకి తెలుసు ఆ సంగతి. ఇప్పుడు మనకు అర్థమైంది. ఇప్పుడు మూడో విషయం ఏమిటి అంటే ఇప్పుడు మన టార్గెట్ ఎవరు? మన టార్గెట్ ఎవరు? మన ఆరాధన ఎవరికి? మన అర్పణలు ఎవరికి? మన బలులు ఎవరికి? మనం చేయవలసినవన్నీ ఎవరికి చేయాలి? ఎవరి ద్వారా చేయాలి? చేయాలి కదండి.
అప్పుడు క్రీస్తు ఏమవుతాడు మనకి? ప్రధాన యాజకుడు కదా. మీరు ఒకటి గుర్తుంచుకోండి, పితరుల యుగంలో వారెవరూ కూడా మెల్కీసెదెకును ఆరాధించలే. యూదుల యుగంలో వారెవరూ కూడా అహరోను ఆరాధించలే. కానీ నేడు ప్రధాన యాజకుడైన క్రీస్తుని ఆరాధిస్తున్నారు. పాయింట్ అర్థం అవట్లేదా? ఎవరిని ఆరాధిస్తున్నారు అంటే ఇప్పుడు ప్రధాన యాజకుడైన క్రీస్తుని ఇక్కడ ఆరాధించే పరిస్థితి ఉంటే ఇక్కడ కూడా ఎవరిని ఆరాధించాలి? మరి ఈయన అభిషేక్తుడే కదా. మరి అదే విధంగా ఇక్కడ ఎదిని ఆరాధిస్తే ఎక్కడ ఎవరిని ఆరాధించాలి? ఎవరిని ఆరాధించాలి? మరి ఈయన కూడా జీవిత జనాలకు ఆది అంతం లేనివాడే కదా, దేవుని కుమారుని పోలి ఉన్నాడు కదా. అంటే ఆరాధించడం అనే ఒక ప్రక్రియ, ఆరాధించడం అనే ఒక ఆత్మ సంబంధమైన క్రియ ఎవరికి సంబంధించింది? దేవుడికి సంబంధించింది. అది ఎవరికి సంబంధించింది కాదు? ప్రధాన యాజకులకు సంబంధించింది కాదు. ఏ మాత్రపు నాలెడ్జ్, ఏ మాత్రపు జ్ఞానము దైవజనులు, గొప్పవారు, బోధకులు అనుకున్న వారికి లేకపోవడం విచిత్రం. అంటే అరకొర చదువులు చదివి పరిశీలనాత్మకంగా గ్రంథాన్ని చదివి గ్రహించలేని వాళ్ళు ఇప్పుడు ప్రధాన యాజకుడిని ఆరాధిస్తున్నారు. అందులో క్రీస్తు సంఘపోలు కూడా, క్రీస్తు సంఘ బోధకులు కూడా ఎవరిని ఆరాధిస్తున్నారు? ప్రధాన యాజకుడిని ఆరాధిస్తున్నారు. అప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రధాన యాజకుడి ఆరాధన ఎక్కడ ఉండదు? ఉంటుందా? మరి ఆరాధన ఎవరికి ఉంది? పితరుల యుగంలో ఎవరిని ఆరాధించారు? యూదుల యుగంలో ఎవరిని ఆరాధించారు? క్రీస్తు యుగంలో, నేటి యుగంలో ఎవరిని ఆరాధించాలి? ఏ ప్రధాన యాజకుడు ఆయన ప్రజల దగ్గర నుండి వచ్చినటువంటి ఘనతనకారుడు, ఏ ప్రధాన యాజకుడు ప్రజలు వచ్చి నన్ను ఆరాధించాలని చెప్పడం, ఏ ప్రధాన యాజకుడు దేవుడికి రావాల్సిన మహిమను అడ్డడం. అవునా? కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది అంటే సంపూర్ణమైన దేవుని యొక్క లక్షణాలు కలిగి ఉన్న క్రీస్తు, లేదా దేవత్వాన్ని కలిగి ఉన్నటువంటి క్రీస్తు దేవునితో సమానుడు అన్నటువంటి ఒక భావన కలిగి ఉండడం మంచిదే. కానీ అయితే ఆయన మనకు ప్రధాన యాజకుడిగా నియమింపబడ్డాడు అన్న విషయాన్ని గ్రహించకపోవడం మంచిది కాదు. రెండో విషయం ఏమిటంటే నువ్వు ఇవాళ ఆరాధించాలన్నా, ప్రార్థించాలన్నా, సమర్పించాలన్నా ఎవరి దగ్గర రావాలి? ప్రధాన యాజకుడి దగ్గర రావాలి. క్లియర్ గా రాస్తుంది తిమోతికి రాసిన పత్రిక 2:4 దేవుడు అక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి అక్కడే ఆయన క్రీస్తు చేస్తాను. కాబట్టి ఈ రోజు ఆరాధన ఎవరికి జరుగుతుంది? మధ్యవర్తికి జరుగుతుంది. ఎక్కడ పడితే అక్కడ. ఎవరు జరగట్లేదు. అదనమాట. క్రీస్తు దేవుని మహిమను దొంగిలించేవాడు కాడు, ఆయనే దేవుని మహిమ కోసం పనిచేశాడు. క్రిస్మస్ ఉంది కదా, క్రైస్ట్ మాస్. క్రైస్ట్ అంటే ఎవరు? క్రీస్తు. మాస్ అంటే ఏంటి? ఆరాధన. ఆరాధన కోరేది ప్రధాన యాజకుడా? ఆరాధన కోరేది ప్రధాన యాజకుడు ద్వారా తండ్రి. ప్రధాన యాజకుడిని ఆరాధించడానికి లైటింగ్లో, ప్రధాన యాజకుడిని ఆరాధించడానికి చెట్లు, ప్రధాన యాజకుడిని ఆరాధించడానికి సీరియల్ సెట్లో, ప్రధాన యాజకుడిని ఆరాధించడానికి కటౌట్లో, ప్రధాన యాజకుడిని ఆరాధించడానికి స్టార్లు. ఎంత ఘోరమో ఒకసారి ఆలోచించండి. చదవండి 4:20. సమర స్త్రీ యేసు అంటుంది, మా పితరులు ఈ పర్వతం మీద ఆరాధించరు కానీ ఆరాధించవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెబుతారని ఆయనతో అనగా యేసు ఆయనతో ఇట్లనమ్మా, ఏ కాలమో? క్రొత్త నిబంధన కాలము. ఒక కాలం వస్తుంది అన్నాడు. అంటే ఆయన బ్రతుకుంటే ఆ కాలం రాదు. క్రీస్తు యేసు బ్రతుకుంటే కొత్త నిబంధన జరగదు. ఆయన చనిపోతే ఏ నిబంధన జరుగుతుంది? కొత్త నిబంధన జరగదు. కొత్త నిబంధన జరగడానికి కావలసిన బ్లడ్ ఆయనలో ఉంటుండగా ఆయన బ్రతుకున్నాడు. శాసనకర్త అయిన ఆ శాసనం రాసిన వాడు ఒంటి నిండా బ్లడ్ ఉంది. ఆ బ్లడ్ భూమి మీద చెందించబడాలి. మానవ హృదయాల మీద, ఆత్మల మీద నిబంధన నియమాలు రాయబడాలి. అలా జరగాలి అంటే బ్లడ్ ఉలికించాలి, రక్తం ఉలికించాలి. ఒంటి నిండా రక్తాన్ని పుష్టిగా నింపుకొని వచ్చి భూమి మీద ఉలికించాలన్న క్రీస్తు బ్రతుకున్నాడు. ఆయన చెప్తున్నాడు ఒక కాలం వస్తుంది, అది ఎంత దూరంలో లేదు. మీకు గుర్తుందో లేదో, కానా వివాహంలో, కానాలో జరిగే వివాహానికి మరియమ్మ, యేసు ప్రభు, ఆయన శిష్యులు వెళ్ళారు. ద్రాక్షరసం పంచుతుండగా మధ్యలో ద్రాక్షరసం అయిపోయింది. మనకు సహజంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు టక్కన కరెంట్ పోతుంది కదా. కరెంట్ పోయినప్పుడు ఎవరో వెళ్ళి అమ్మ కరెంట్ పోయిందంటే
నాతో కరెంట్ పోతే నాకేం తెలిసి ఆయనతో చెప్పండి అన్నారు ఎవరో ఎక్కడొచ్చి నాతో. అప్పుడు కరెంట్ పోయింది అయ్యా నాతో చెప్తే నేనేమంటాను, నా గడి ఇంకా రాలేదు అంటాను. అప్పుడు అనే టైంకి మళ్ళీ వెంటనే వచ్చేసింది, కరెంట్ వచ్చేసింది. అవునా? ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చారు, మరియమ్మ దగ్గరికి వెళ్ళారు, ద్రాక్షరసం అయిపోయిందని చెప్పారు. మరియమ్మ అంది, అదిగో ఆయన ఉన్నాడు నా బిడ్డ, ఆయనతో చెప్పండి అంది. అప్పుడు డైరెక్ట్గా యేసుప్రభు దగ్గరికి వెళ్ళారు. నాయన ద్రాక్షరసం అయిపోయిందట, ఏంటి సంగతి అంటే, నా గడి ఇంకా రాలేదని. అప్పుడే అన్నాడు, గడి వచ్చేసింది, ఈ బాణలను నీటితో నింపండి అన్నాడు. ప్రార్థన చేశాడు, నీళ్ళు ఏమైపోయాయి, మధురమైన ద్రాక్షరసం అయిపోయాయి. గడి వచ్చిందా రాలేదా? గడి అన్నాడా సంవత్సరం అన్నాడా? చెప్పట్లేదు మీరు. ఒక జాము గడిలు ఉంటాయి కదా, అలాగనమాట. ఇప్పుడు ఏం జరిగింది, ఒక కాలము వచ్చున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ తండ్రిని ఆరాధించాలని చెప్పాడు కదా, ఆ గడి వచ్చేసింది, ఆ కాలం వచ్చేసింది. ఆ కాలం ఎప్పుడంటే కల్వరిలో ఆయన పట్టబడిన కాలం, ఆయన రక్తం చిందించబడిన కాలం, పెంతెకొస్తు అనే మొదటి పండుగ రోజు నాడు ఆయన పరిశుద్ధాత్మను పంపించిన కాలం, అదే క్రొత్త నిబంధన కాలం. ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనా యెరూషలేములోనైనా మీరు తండ్రిని ఆరాధించాలన్నాడు. తర్వాత నా మాట నమ్మము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు, రక్షణ యూదుల్లో నుండి కలుగుతున్నది. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని అన్నాడా, పన్ను అన్నాడా? ఎంత క్లియర్ గా చెప్పాడండి. ఇప్పుడు ఆరాధన ఎవరికి జరగాలి, ఎవరి ద్వారా జరగాలి? క్రీస్తు ఆరాధన చేయించడానికి ఏమై ఉన్నాడు, ప్రధాన యాజకుడై ఉన్నాడు. ఆరాధన పొందడానికి దేవుడు ఏమై ఉన్నాడు, అందరికీ తండ్రి అయి ఉన్నాడు. 6 సార్లు మాట్లాడాడు యేసుప్రభు, తండ్రి 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 తండ్రి. 100 సంవత్సరాలు వచ్చినా సరే వాడి పిల్లలు బైబిల్ పక్కన పెట్టేసి ఎవరికి ఆరాధన చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? ప్రధాన యాజకుడిని ఆరాధిస్తున్నారు. యూదులు తమ ప్రధాన యాజకుడిని ఆరాధించలే, పితరులు తమ ప్రధాన యాజకుడిని ఆరాధించలే, క్రైస్తవులు తమ ప్రధాన యాజకుడిని ఆరాధించరు. అందువల్ల నేను చెప్పాను, క్రైస్తవులు అనబడి వారు ఆరాధిస్తారు క్రీస్తుని, ప్రధాన యాజకుడిని. క్రైస్తవులు ఎవరిని ఆరాధిస్తారు, తండ్రిని ఆరాధిస్తారు. తేడా అర్థమైందా? తండ్రిని ఆరాధించిన వారు ఎవరు, క్రైస్తవులు. ప్రధాన యాజకుడిని ఆరాధించిన వారు ఎవరు, క్రైస్తవులు అనబడిన వారు. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు సమానంగా ఉంటారు, బొక్కులు తీసేసి. ఎవరిని ఆరాధించాలో తెలియకుండా నువ్వేళగా దేవుడు పెట్టబోతావు, నువ్వేళ క్రైస్తవుడు అవుతావు అంటే, పెదాల క్రైస్తవులా, తిగిన మాటల క్రైస్తవులా, స్టిల్ క్రైస్తవులా? స్టిల్గా మాట్లాడిన వాళ్ళు అందరూ క్రైస్తవులు అర్థం చేసుకోండి. దేవుడు అంటే క్రీస్తుకు తెలిసిన సంగతి, ఎందుకంటే ఆయన మెల్కీసెదెకు క్రమం చెప్పిన ప్రధాన యాజకుడు అయ్యాడు. కాబట్టి ఆరాధన తండ్రికి చెందుతుందని క్రీస్తుకు తెలుసు అంటే అర్థమైందా? ఆరాధన తండ్రికి చెందుతుంది. ఎందుకంటే తండ్రికి ప్రజలకి లేదా దేవునికి ప్రజలకి ఎప్పుడూ ఒక మధ్యవర్తి ఉంటూనే ఉన్నాడు, లేడా? బైబిల్ ప్రకారం ఎంతమంది ప్రధానమైన మధ్యవర్తులు ఉన్నారు? బైబిల్ ప్రకారం ఎంతమంది ప్రధానంగా ఆరాధన పొందేవారు ఉన్నారు? ఒక్కడే. ఎవరా ఒక్కడో? అంతే. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు, మారని స్వభావం గలవాడు, మారని గుణలక్షణములు గలవాడు, స్వయంభవుడు, ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు అక్కడే ఉన్నాడు. ఆయన తన్ను ఆరాధించుకోవడానికి ఏం చేశాడు అంటే, ప్రజల తరపున అర్పణలు, బలులు, ప్రార్థనలు స్వీకరించడానికి పితరుల యుగంలో మెల్కీసెదెకుని ఏర్పాటు చేసుకున్నాడు మధ్యవర్తిగా. ధర్మశాస్త్ర యుగంలో అహరోనుని ఏర్పాటు చేసుకున్నాడు మధ్యవర్తిగా. నేడు క్రీస్తు యుగంలో యేసుక్రీస్తుని ఏర్పాటు చేసుకున్నాడు మధ్యవర్తిగా, ప్రధాన యాజకుడుగా. బైబిల్ క్లియర్గా చెప్పింది, మన ప్రధాన యాజకుడు క్రీస్తు. ఎవరట? మన ప్రధాన యాజకుడు. దుర్మార్గమైన క్రియ ఏంటంటే, ఇప్పుడు ప్రధాన యాజకుడిని ఆరాధించడానికి కీలకంగా తీసుకునే ఒక వచనం ఏంటంటే, తూర్పు దేశపు జ్ఞానులు. తూర్పు దేశం నుండి ఎంతమంది జ్ఞానులు వచ్చారు? ఎంతమంది వచ్చారు మనకి తెలీదు, జ్ఞానులు వచ్చారు. అయితే వచ్చినటువంటి జ్ఞానులు ఏమేమి తీసుకొచ్చారు? 1 బంగారం తెచ్చారు, 2 గోళం తెచ్చారు, 3 సాంబ్రాణి తెచ్చారు. బంగారము, గోళము, సాంబ్రాణి. 3 మనుషులు కాదు, 3 వస్తువులు వచ్చాయి. వాళ్ళు ఎంతమంది వచ్చారో మనకెవరికి తెలియదు. అయితే క్రీస్తు రాజు అవుతాడని సూచించడానికి బంగారాన్ని తీసుకొచ్చారు, క్రీస్తు మరణిస్తాడని సూచించడానికి గోళం తెచ్చారు,
క్రీస్తు ప్రధాన యాజకుడు అవుతాడని సూచించడానికి సాంబ్రాన్ని తెచ్చాడు. ప్రధాన యాజకుడు ఏం వేస్తాడు? ధూపం వేస్తాడు. రాజు ఏం చేస్తాడు? మేలిమి బంగారు కిరీటాన్ని ధరించి రాజదండాన్ని చేతిలో పెట్టుకొని పరిపాలన చేస్తాడు. అయితే ఈ రెండు జరగాలి అంటే ఆయన ఏం చేయాలి? మరణించాలి. ఆయన మరణించినప్పుడు దాహము దాహము అన్నాడు. అవునా? మార్కు సువార్త, యోహాను సువార్తల్లో ఆయన దాహము దాహము అన్నప్పుడు మార్కు సువార్త 15 అధ్యాయంలోను, యోహాను సువార్త 19 అధ్యాయంలోను బాలము కలిపిన నీటిని ఆయనకి ఇచ్చారట. బాలము అంటే చేదు. చేదు అంటే ఒక చూసారా, ఈ మొబైల్ కి స్టిక్ పెట్టాడు కదా, ఒక పొడుగుగట్ట కర్ర ఉంది, ఆయన మీద వేశారు కదా, మ్రాన్ మీద వేశారు కదా, దాహం వేస్తుంది అన్నాడు యేసు. అప్పుడు ఏం చేశారు అంటే ఆ కర్రకి చివరన స్పంజి పెట్టి దాన్ని ఆ బాలంలో ముంచి, అగర కలిపిన బాలంలో ముంచి ఆయన నోటికి ఏం చేశారు? ఆ స్పంజిని ఇలా గట్టిగా ఇలా అడిచారు. అడిస్తే ఆయన పీలుస్తాడు అనమాట. పీల్చితే ఏమొచ్చింది? చేదు వచ్చింది. అది ఆయన మరణాన్ని సూచిస్తుంది. అదే బాలము ఆయన చనిపోయినప్పుడు ఆయన నికోదేము తీసుకొచ్చాడు, ఆయన శరీరాన్ని కడగడానికి, భద్రం చేయడానికి. తూర్పు దేశ జ్ఞానులు మంచి పనే చేశారు. బంగారం తెచ్చి ఆయన రాజు అవుతాడని సూచించినట్లు బంగారం తెచ్చారు. ఆయన ప్రధాన యాజకుడు అవుతాడని సూచించినట్లు సాంబ్రాన్ని తెచ్చారు. ఈ రెండు జరగాలి అంటే ఆయన మరణిస్తాడని సూచించడానికి బాలం తెచ్చారు. కానీ ఎక్కడున్న వాళ్ళకి ఏమర్థమైందంటే వాళ్ళు వచ్చి నమస్కారం చేశారు కాబట్టి మనము ఈరోజు ఏం చేయాలని? ఆరాధించాలని. ఇప్పుడు ఆరాధన ఎవరి వైపు తోసేశారు? ఏకమో క్రీస్తు వైపు తోసేశారు. ప్రధాన యాజకుడిని ఆరాధిస్తున్నారు. క్రైస్తవులు ప్రధాన యాజకుడిని ఆరాధించరు. క్రైస్తవులు ఎవరిని ఆరాధిస్తారు? తండ్రిని ఆరాధిస్తారు. యేసుప్రభువు చెప్పాడు, నా తండ్రి మహిమ కోసం నేను వచ్చాను, నా తండ్రి చిత్తం నెరవేరుతో నేను వచ్చాను, నా ద్వారా తండ్రికి మీరు ఆరాధన చేయండి, మీరు చేసే ఆరాధనలో నేను కూడా ఉంటానని కూడా యేసుప్రభువు చెప్పాడు. చెప్పలేదా? కలిగిన ఈ 6024 సంవత్సరాల నిడివిలో ఈ 66 పుస్తకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రకారము పితరులు కానీ, యోధులు కానీ, క్రైస్తవులు కానీ ఏ యుగంలోనూ ప్రధాన యాజకులను ఆరాధించలేదు. ఇప్పుడు ఎవరైనా క్రీస్తుని ఆరాధించితే ఎవరిని ఆరాధించినట్టు? ప్రధాన యాజకుడిని ఆరాధించినట్టు. ఈ ప్రధాన యాజకులను ఆరాధించిన వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, వెనక్కి తిరిగి చూడండి, అహరోను ఆరాధన పొందాడా? వెనక్కి తిరిగి చూడండి, మెల్కీసెదెకు ఆరాధన కోరాడా? కాబట్టి ఏ ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఆరాధన కోరేవారు వారు. మన ప్రధాన యాజకుడు అయితే మరి శ్రేష్టమైన వాడు. నన్ను ఆరాధించండి అని ఎలాగంటాడు ఆయన? తన్ను ఆరాధించండి అన్నాడు, తండ్రిని ఆరాధించండి అన్నాడు. ఆ విషయం తెలియని వారందరూ ఈరోజు ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద డెకరేషన్లు, స్టార్లు, ఇళ్లల్ని అలంకరించేసుకొని, ఇంటి ముందు స్టార్లు వేసేసుకొని, వీధుల నిండా లైటింగ్లు పెట్టేసుకొని, పక్కలు వండుకొని, గారెలు వండుకొని, బూర్లు వండుకొని, బట్టలు వేసుకొని, బారులు అంటే వెళ్ళిపోయి తాగి తందనాలు ఆడేసి ఏళ్ళకంటే ముందు వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతున్నారు, మీ పండుగ వస్తున్న బాధ్యత పడిస్తారని అడుగుతున్నారు. ఎవరన్నా చెప్పాడు మీకు మోగలేని బాధ మీకేట అనుకుంటున్నాను నేను. అంటే నరాల్లో కన్యుల్లో కూడా ఏమేమి వెళ్ళిపోయింది? ప్రధాన యాజకుడిని క్రిస్మస్ చేయాలి, ఆరాధించాలి అని వెళ్ళిపోయింది. నరాల్లోకి వెళ్ళిపోయిందండి. ప్రధాన యాజకుడు ఆరాధన కోరేవాడు, మన చేత ఆరాధన చేయిస్తాడు. అది అర్థమైతే మనం ధన్యులు. అది అర్థమైన వాళ్ళందరూ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. తెలుసుకోకుండా చచ్చిపోతే దేవుడు తోసేస్తాడు లోపలికి ఎవరిని? మీ అందరికీ వాళ్ళు